12 గంటలు దాటకుండా మీ పుట్టినరోజు నాడే మీ ఇంట్లో ఉంటే మీ అమ్మగారు కూడా సంతోషిస్తారు. ఆవిడ చేత్తో అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే ఆవిడికి తృప్తిగా ఉంటుంది. దయచేసి కాదనద్దు. చూసావా రాధా, ఇది నీ మనసు. నీకు నీ గతం గుర్తులేదు అన్నదే ఇప్పుడు నీ దగ్గరున్న లోపం. కానీ నీ మనసు ఎంత గొప్పగా ఆలోచిస్తుందో నీ మాటల్లోనే అర్థమవుతుంది. నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, నువ్వు మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు. నిజంగా ఈరోజు మా అమ్మ బాధపడుతూనే ఉంటుంది, కానీ ఆ బాధను బయటికి చెప్పలేదు. ఎందుకంటే తను నా గురించి ఆలోచించింది. ఎలాగో వెళ్తున్నాం కాబట్టి నువ్వు అన్నట్టుగానే రాత్రి 12లోగానే ఇంటికెళ్దాం. అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాను. సరే, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, మీరు వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. అలాగే. కాంతమ్మా, బాబు ఇదిగో ఈ డబ్బు తీసుకో. అయ్యో, ఇంతెందుకు బాబుగారు, వద్దు. పర్లేదమ్మా, తీసుకో. మేమిక్కడున్న 2 రోజులు మీరు మాకు బాగా సర్వీస్ చేశారు. తీసుకో. మేము ఊరు బయలుదేరుతున్నాం. సరే బాబు, జాగ్రత్తగా వెళ్ళండి. రాధా, అమ్మ రాధా, ఆ అబ్బాయి పేరేంటమ్మా? మురారి, నా ప్రాణానికి ప్రాణమైన మనిషి. ఈ జన్మంతా తనతోనే ఉండాలని అనుకుని ఎన్నో కలలు కన్నాను. తనే నాకు దొరికిన గొప్ప వరం అనుకుని కనిపించిన ప్రతి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అనాథనైన నాకు ఎంత అందమైన జీవితాన్ని ఇస్తున్నందుకు ఎంతో ఆనందించాను. కానీ నేను కన్న కలలన్నీ కేవలం కలలుగానే మిగిలిపోతాయని, చివరికి కన్నీళ్లతోనే సావాసం చేయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మంచివాళ్లకే ఆ దేవుడెందుకో కష్టాలు పెడతాడమ్మా. నమ్మిన వాళ్లకే కష్టాలు కల్పిస్తాడు. ఏదైతే నాకిచ్చావో అని కృతజ్ఞతలు చెప్పుకున్నావో అది నీకు దూరం చేసి నిన్ను బాధ పెట్టాడు. కానీ ఏం చేస్తాం, ఏదీ మన చేతిలో ఉండదు కదా. జరిగిన దానికి తల వంచడం తప్ప ఇలా జరగాలి అని శాసించే శక్తి మనిషికి లేదమ్మా. మనకన్నా బలమైనది కాలం. అది ఎవ్వరి గురించి ఒక్క నిమిషం కూడా ఆగదమ్మా. ఈ జీవిత చక్రంలో ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతూనే ఉంటుంది. జరిగిందాన్ని వెనక్కి తెచ్చుకోలేము, జరగబోయేదాన్ని ముందే ఊహించలేము. అదేనమ్మా మనిషి జీవితం. ఇలా ఉంటే బావుండేది అనుకొని ఆనందించడం తప్ప, అలా ఉండనందుకు బాధపడడం తప్ప మనిషి చేయగలిగింది మాత్రం ఏమీ ఉండదమ్మా. పిన్ని, ఒక మనిషికి గాయమైతే దాన్ని మందులతో మాన్పించొచ్చు. కానీ అదే గాయం మనసుకైందంటే అది మారడానికి ఏ మందు ఉండదు. అనుక్షణం ఆ గాయం గుర్తు చేస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఆ బాధ గుండెను బాధ పెడుతూనే ఉంటుంది. నా గతం నేను మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేని నిజం నాలో నేను దాచుకోలేక, ఎవరితోనూ పంచుకోలేక ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. అమ్మా రాధా,
ఒంటరి జీవితం గడుపుతున్న మాకు ఒక వెలుగులా వచ్చావు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే ఈ వయసులో కూడా మేము సంతోషంగా ఉన్నాం. కానీ ఇంత ఆనందాన్ని పంచుతున్న నువ్వు తెలియని ఒక బాధను మోస్తున్నావని నిన్ను చూసిన రోజే మాకు అర్థమైంది. ఇష్టమైన వ్యక్తికి దూరంగా ఉండడం ఎంత కష్టమో మేము ఊహించగలవమ్మా. కానీ చూసావా, మీ పేర్లే మీ జీవితాన్ని నిర్ణయించాయి. అబ్బాయి పేరు మురారి అన్నావు, అది శ్రీకృష్ణుడి పేరు. నీ పేరు రాధ. రాధాకృష్ణుల ప్రేమ యుగాలు గడిచినా కూడా చరిత్రలో నిలిచిపోయింది, కానీ ఆ ప్రేమ ఫలించలేదమ్మా. రాధ కృష్ణుని అమితంగా ప్రేమించింది, కానీ కృష్ణుడి తలపులోనే కానీ నుదిటి రాతలో మాత్రం రాధ లేదు. అదేనమ్మా ప్రేమకున్న బలం, బలహీనత కూడా. ప్రపంచమే గొప్పగా చెప్పుకునే ప్రేమికులు రాధాకృష్ణులు, కానీ ఆ ప్రేమ ఎప్పటికీ కలవలేదు అన్న నిజం అందరికీ తెలుసు. మీ పేరే మీకు శాపంగా మారింది. మీ పేరు బలమే ఈరోజు ఆ అబ్బాయిని నీకు దూరం చేసిందేమో అని మాత్రం నాకు అనిపిస్తుందమ్మా. నిజమే బాబాయ్, మనసుకి ఇష్టమైన మనిషికి దూరమైనందుకు నా మనసు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఏం చేయాలి? అతనికి దగ్గర అవ్వాలని ఈ మనసు ఎంత కోరుకుంటున్నా దూరంగా ఉండవలసిన పరిస్థితులు నా చుట్టూ ఉన్నాయి. అవే ఒక కంచెగా మారి అతని వైపు నేను అడుగులు వేయకుండా నన్ను ఆపేస్తున్నాయి. ఈ నిజం నాకు తెలిసినా తట్టుకోవడమే చాలా కష్టంగా ఉంది, భరించడమే చాలా బాధగా ఉంది. ఎంతైనా మనసు కదా బాబాయ్, సున్నితమైంది. దానికి తగిలిన గాయం మాత్రం మనిషిని బాధ పెడుతూనే ఉంటుంది. మేడం, ఇదే మేడం ఇల్లు, రండి. చూడమ్మా, బాధని మర్చిపో అని చెప్పడం ఎవరికైనా సులభమే, కానీ అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో. మర్చిపోయే బాధ అయితే గుర్తెందుకొస్తుందమ్మా? నువ్వు బాధపడుతున్నావని నిన్ను ఓదార్చడానికి 4 మాటలు చెప్పగలను, కానీ నీ బాధను చూస్తూ మేమేమీ చేయలేకపోతున్నామన్న బాధ మాకు ఉంటుంది కదమ్మా. రాధమ్మా, 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 రాధమ్మా.